క్రిష్ అయితే వాళ్ళ ఇంట్లో ఉండగా ఇంతలో వాళ్ళ తమ్ముడు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అన్న నువ్వెక్కడ వదిన కోసం బాధపడుతున్నావు కానీ అక్కడ వాళ్ళ నాన్న అయితే ఏం చేస్తున్నాడో తెలుసా? వదిన్ని ఊరు దాటే ప్రయత్నం చేస్తున్నాడు. వదిన్ని ఈ ఊరు కాకుండా వేరే ఊరు పంపించేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక సత్య అలాగే వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా క్యాబ్లో అలా వెళ్తూ ఉండగా ఇంతలో క్రిష్ అయితే తన బండి మీద వచ్చి ఆ కార్ని అడ్డుకుంటాడు. ఏంటి ఎవరు అడ్డుకున్నారని చెప్పి సత్య వాళ్ళు అయితే బయటకు దిగుతారు. అక్కడ చూసేసరికి క్రిష్ ఉంటాడు. అది చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సత్య అడిగితే క్రిష్ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు పెద్దల మాట విని నన్ను కానీ వదులుకున్నావంటే నేనేమైపోతానో నాకే తెలీదు. నువ్వు మీ నాయన మాట వినకు. నీకు దిమాగ్ కానీ ఖరాబ్ అయిందా ఏంటి? నాకు కానీ పిచ్చి వచ్చిందంటే ఏం చేస్తానో తెలియదు. ఎవరి ప్రాణాలు లేపుకొని వెళ్ళిపోతానో తెలీదు. నువ్వు మాత్రం నాకు దూరం అవ్వకూడదు. చెప్పింది అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు, అసలు వీడు నాకెందుకు తగిలాడు అని చెప్పి సత్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక సత్య అలా బాధపడుతూ ఉంటే క్రిష్ అయితే ఏంటి నేను చెప్పింది అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.